మన సమాజం గురించి మనం అనుకునేది ఒకటి, అసలు నిజం మాత్రం ఇంకొకటి. బయటకు చూస్తే ఇది మనకి సేఫ్ ప్రపంచంగా కనిపిస్తుంది. మనుషులు మంచి వాళ్ళలా కనిపిస్తారు, నమ్మకం పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది. కానీ ఒక అమ్మాయి జీవితంలో ఒక్క తప్పు, నమ్మకం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో మనలో చాలా మందికి తెలీదు. ఒక్కసారి ఆలోచించండి. తన కుటుంబం మీద నమ్మకం పెట్టుకుంది, సమాజం మీద నమ్మకం పెట్టుకుంది, మనుషుల మీద నమ్మకం పెట్టుకుంది. కానీ అదే నమ్మకం తన జీవితాన్ని చీకటిలోకి నెట్టేసింది. మన సమాజంలో ఇంకా అమ్మాయిలు సేఫ్గా లేరు అనేది ఒక కఠినమైన నిజం. ప్రమాదం ఎప్పుడూ తెలియని వారి నుంచే రాదు, కొన్నిసార్లు మనకి తెలిసిన వాళ్ళ నుంచి కూడా వస్తుంది. మనతో మాట్లాడేవాళ్ళు, మనతో నవ్వేవాళ్ళు, మనకు సహాయం చేస్తున్నా అని నటించేవాళ్ళు మన బలహీనతలను మన మీదే ఆయుధాలుగా మార్చుకుంటారు. ఒక అమ్మాయి నన్ను ఎవరూ ఏం చేయరు అని అనుకుని ఆ నమ్మకం కోల్పోయినప్పుడు ఆమె కేవలం శారీరకంగా కాదు, మానసికంగా కూడా విరిగిపోతుంది. అప్పుడు సమాజం ఏం చేస్తుంది? ఆమెకి సపోర్ట్ చేస్తుందా? లేకపోతే ఆమెను తప్పు పట్టాలా? దురదృష్టవశాత్తు మన సమాజం చాలాసార్లు బాధితురాలనే ప్రశ్నిస్తుంది. ఎందుకు నమ్మింది? ఎందుకు వెళ్ళింది? ఎందుకు మాట్లాడింది? కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఒక అమ్మాయి ప్రతి అడుగులో భయపడుతూ జీవించాలి? ఎందుకు ఆమె సేఫ్టీ ఆమె బాధ్యత మాత్రమే అవుతుంది? ఇలాంటి సంఘటనలు కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు, మన సమాజం యొక్క మనస్తత్వాన్ని కూడా చూపిస్తాయి. ఇది ఒక కథ కాదు, ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్. మన చుట్టూ ఈ ప్రపంచం ఉంది, కానీ ఎంత ప్రమాదంగా ఉందో అది మీరు గ్రహించాలి. అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి, పేరెంట్స్ అవగాహన కలిగి ఉండాలి, కానీ అమ్మాయి మీద అనుమానం కలిగి ఉండకూడదండి. సమాజం మారాలి, బాధితురాల్ని కాదు నేరస్తుడిని ప్రశ్నించాలి. ఈ సమాజం మనకు అవసరం. ఇది జస్ట్ ముగింపు కాదు, ఇదే ప్రారంభం. Stay tuned for part 2. Follow for more videos.